హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ అక్షయ ఛానల్. ఈరోజు మనం ఇంట్లో ఉండే వాటితోనే టోసులతోని మనం ఆలు కట్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. బ్రెడ్ పౌడర్ కంటే బ్రెడ్ పౌడర్ ప్లేస్లో టోసుల పౌడర్ అయితే ఉంటుంది. అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు చేరుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా అయితే మనం పిల్లలు మారం చేస్తున్నప్పుడు స్నాక్స్ కావాలి అనే టైంలోని మనం ఇంట్లో ఉండే వాటితో ఇలా ప్రిపేర్ చేసుకుంటాం. అదే ఫస్ట్ ఉడకబెట్టిన బంగాళదుంపలు ఇవి మనం కొంచెం స్మాష్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం చాట్ మసాలా కొంచెం అయితే యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కారం కొంచెం, నెక్స్ట్ గరం మసాలా కొంచెం, నెక్స్ట్ కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకుందాం. నెక్స్ట్ ఈ గార్లిక్ చిన్న పీసులుగా అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఈ పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఉల్లిపాయ తరుగు అయితే తరుగు వేసుకోవచ్చు. చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ సాల్ట్ సరిపడా అయితే యాడ్ చేసుకొని ఇలా అయితే ఒక్కసారి అయితే స్మూతీగా కలుపుకొని మనం వేసే ఇంగ్రీడియంట్స్ అంతా ఆ ఆలుకి బాగా పట్టేలా మనం అయితే ఒకసారి కలుపుకొని ఇలా ముద్దలా చేసుకోవాలి. ఇంట్లో ఉండే టోస్టులు అయితే ఉంటాయి కదా, బ్రెడ్ అయితే అవైలబుల్గా ఉండదు, ఇన్ని రోజులైనా ఉండదు. మనం టీ కాఫీలు తాగేటప్పుడు మనం టోస్టులు అయితే మనం ముంచుకొని అయితే తాగుతాం. అలాంటప్పుడు ఒక మూడు నాలుగు టోస్టులు అయితే సరిపోతుంది. అవి మనం కొంచెం పౌడర్లా చేసుకొని కొంచెం బియ్యం పిండి ఇలా నానబెట్టుకొని మనం ఇలా కట్లెట్లాగా చేసుకొని ఆ బియ్యం పిండిలో ఇలా ముంచుకొని నెక్స్ట్ ఈ టోసుల పౌడర్లో అయితే ముంచేసి మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకుంటే చాలా చక్కగా అయితే బాగా ఒక బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే మనం వేగించుకుంటాం. చూస్తున్నారు కదా, బాగా అయితే వేగిపోయాయి, చాలా రోస్టెడ్గా అయితే వస్తాయి. నాకైతే రోస్టెడ్ అయితే చాలా అంటే ఇష్టం. బ్రౌన్ కలర్ కంటే నేను ఇంకా రోస్ట్గా అయితే నేను తింటాను. ఇందులో ఒక పీస్ అయితే మీకు రోస్టెడ్గా అయితే కనబడుతుంది, అది నా కోసం, వేరేవన్నీ పిల్లల కోసం. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, టోసులతో కూడా మనం ఈ ఆలు కట్లెట్ని మనం చక్కగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దాని పక్కన చిన్న ముక్కలుగా ఉల్లిపాయలు అయితే పక్కన పెట్టుకొని గార్లిక్ చేసుకొని వాటితో పాటు ఇవి తినేసి నెక్స్ట్ టమాటో సాస్ కానీ ఏది కానీ ముంచుకొని తింటే చాలా హ్యాపీగా అయితే పిల్లలు తినేస్తారు. హ్యాపీగా పెద్దవాళ్ళు కూడా తింటారు. మీకు ఈ వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను. బాయ్.